ఇన్ కేస్ క్లాస్ మిస్ అయినా కానీ ఖచ్చితంగా రికార్డెడ్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ డౌట్ సెక్షన్స్ కూడా అక్కడే ఉంటాయి. సో మీరు డౌట్స్ కూడా కావాలంటే అక్కడ అడగండి, నేను చేస్తాను. సో లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనకు అవేర్నెస్ యాడ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా టార్గెట్ చేయాలి, సో టార్గెట్ చేసిన తర్వాత ఏ విధంగా పబ్లిష్ చేయాలి, సో పబ్లిష్ చేయక ముందు ఖచ్చితంగా మనం పేమెంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎంతవరకు యాడ్స్ అయితే రన్ చేస్తామో అంతవరకు యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేది చేస్తాం. సో పేమెంట్ చేసిన తర్వాత దెన్ మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేజీని క్రియేట్ చేస్తారంటే 45 డేస్ తర్వాత మీకు యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత మీరు పేజీలో యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ వచ్చేసి మీరు ఎప్పుడైనా డే 1 నుంచే మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. కానీ ఫేస్‌బుక్ మాత్రమే అయితే కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మీ ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ అనే అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. త్రూ మీ పేజీ ద్వారా డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. సో మనం లాస్ట్ టైమ్ ఏం చేసాం? స్టోర్ కడప అనేది మనం ఆటోమేటిక్‌గా ఒక పేజ్‌ని క్రియేట్ చేసాము. అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయింది. సో ఈరోజు వచ్చేసి ఎస్పెషల్‌గా ట్రాఫిక్ యాడ్స్ అండ్ సేల్స్ యాడ్స్. సో ట్రాఫిక్ యాడ్ అంటే ఏంటి అంటే, ఒక వెబ్‌సైట్‌కి స్టార్టింగ్ నుంచి అంటే మనమే ఈ రీసెంట్‌గా ఒక వెబ్‌సైట్ అయితే లాంచ్ చేసామో, ఎనీ టైప్ ఆఫ్ ఇన్‌కేస్ వెబ్‌సైట్ అయినా కానీ, సో ఆ వెబ్‌సైట్ రెడీ అయిన తర్వాత దెన్ మనకు అక్కడి నుంచి విజిటర్స్ అయితే కావాల్సైతే ఉంటుంది. అంటే ఆ పర్పస్ కోసం దేనికోసం యూజ్ చేస్తున్నాము. ఇన్‌కేస్ హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్‌కి సంబంధించినటువంటి విజిటర్స్. జస్ట్ మనం పంపియడానికి. అంటే మన హాస్పిటల్ ఉంది. సో, మన హాస్పిటల్‌లో ఇటువంటి స్పెషాలిటీస్ జరుగుతాయి. తర్వాత ట్రీట్మెంట్స్ ఈ విధంగా ఉంటుంది. అపాయింట్‌మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. డాక్టర్స్ ఈ టైంలో అవైలబుల్‌లో ఉంటారు. రియల్ ఎస్టేట్ అనుకోండి, ఈ ఫ్లాట్స్ అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఈ ఫ్లాట్స్‌కి సంబంధించినటువంటి ప్రైస్ ఇంత ఉంటుంది. సో, ఇన్‌కేస్ షాప్‌కి సంబంధించిందనుకోండి, షాప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా గాని ఉంటాయి. సో, ఇప్పుడు మనమైతే సో, ఖచ్చితంగా మీరు ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఈ క్రియేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనము ఈ ట్రాఫిక్ యాడ్‌ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. ఒక్క నిమిషం. దాని తర్వాత సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ ట్రాఫిక్ క్యాంపెయిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా మాన్యువల్ ట్రాఫిక్ క్యాంపెయిన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, ఎందుకంటే మనము మాన్యువల్‌గా ఏ లొకేషన్‌లో టార్గెట్ ఆడియన్స్‌ని మనమైతే చేసుకోవాలనుకుంటున్నామో, అంటే ఆ టార్గెట్స్ యాడ్స్ ఏవైతే కండక్ట్ చేయాలనుకున్నామో దాన్ని మాన్యువల్‌గా అయితే చేసుకోవాలి. జస్ట్ కంటిన్యూ అని వాయిస్ క్లిక్ కట్ చేయండి. అవుతుందండి. బ్రో నా వాయిస్ ఏం కట్ అవ్వట్లేదు. మీరే చూసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. నాది వైఫై బ్రో. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ట్రాఫిక్ యాడ్‌ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాడ్‌కి దేనికి సంబంధించినది క్యాంపెయిన్ అనేది మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. అది క్యాంపెయిన్ నేమ్. ఈ క్యాంపెయిన్ నేమ్ అనేది ఓన్లీ మనకు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఏ యాడ్ రన్ చేసామనేది ఉంటది. సో, మనము వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి యాడ్ అయితే రన్ చేస్తున్నాం. సో, యాడ్ కాబట్టి యాడ్‌ని సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏమి దీంట్లో ఏది కూడా కదిలించొద్దండి. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్‌కొస్తుంది. ఇక్కడ కూడా మీరేం చేయాలంటే, ఆ యాడ్ నేమ్ ఏదైతే ఉందో, ఆ యాడ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వెబ్‌సైట్ యాడ్. ఎంటర్ చేసిన తర్వాత, సో, మీకు ఖచ్చితంగా వెబ్‌సైట్‌కి మాత్రమే మనకు విజిటర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ క్లిక్స్. సో, వీటికి సంబంధించినవి చూడండి ఇక్కడ. సో, మనకు ఆటోమేటిక్‌గా ఎస్టిమేట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ పేమెంట్ ఉంటది చూడండి. అంటే మనం ఇంకా పేమెంట్ ఎంటర్ చేయలేదు. పర్ డేకి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నామనేది. సో, ఇక్కడ మాత్రం మన పేమెంట్ బడ్జెట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, మీరు బడ్జెట్ అనేది సో, డైలీ రూ. 100 నుంచి అప్ టు ఎంతైనా పెట్టుకోవచ్చు. 1,00,000 అయినా పెట్టొచ్చు. సో, నేను 1,00,000 అయితే పెట్టాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకి స్పెండ్ లిమిటెడ్ నాకు ఇంకా ఎక్కువ ఉందంట. సో, 1,00,000 అయితే పెట్టాను. సో, డైలీ విజిటర్స్ చూడండి నాకు ఎంత ఉందో. 3.2 మిలియన్ నుంచి 9.1 మిలియన్ వరకు రీచ్ ఉంటది. అంటే అంతమందికి చూపిస్తుందంట. అందులో వచ్చేసి నాకు 25,000 నుంచి 73,000 వరకు క్లిక్స్ ఒస్తాయి. అది పర్ డేకి నేను రూ. 1,00,000 పెడితే. 1,00,000 పెడితే. గుర్తుపెట్టుకోండి.
సో ఇలా మనం ఎంతైనా మనం మనీ అనేది స్పెండ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను అంత పెట్టాలనుకుంటే 100 రూపీస్ మాక్సిమం అయితే ఉండాలి, మినిమం అయితే ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైజెస్ అన్ని తగ్గుతూ ఉంటాయి, ఇక్కడ రీచ్ అంతా తగ్గుతూ ఉంటుంది. సో ఇలా మనం ఖచ్చితంగా బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. సో ఏ టైంలో మనం యాడ్ రన్ చేస్తున్నాం, 8:03 నుంచి యాడ్ అయితే క్రియేట్ చేయడం మొదలు పెట్టాం. సో మనకు ఏ టైంకి యాడ్ రన్ అవుతుందో, సో మనం ఎన్ని రోజులు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎండ్ డేట్ వచ్చేసి మనం ఎన్ని రోజులు యాడ్ రన్ చేస్తున్నామో, ఇన్కేస్ 30 డేస్ అయినా కానీ మనం ఇన్కేస్ లైఫ్ టైం అయినా కానీ పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఒక 1 వీక్ అయితే పెడుతున్నాను, కరెక్ట్గా 8 నుంచి 15 వరకు. సో అప్పుడు నేను ఎంత పే చేయాలి, డైలీ 100 రూపీస్ అంటే 700 ప్లస్ విత్ జిఎస్టీతో సహా పే చేయాలి. సో అప్పుడు నాకు డైలీ క్లిక్స్ చూడండి ఎన్ని వస్తాయి. 3200 నుంచి 9100 వరకు రీచ్ ఉంటుంది. సో 25 క్లిక్స్ నుంచి 73 క్లిక్స్ వరకు ఉంటాయి మనకి. దాని తర్వాత మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లొకేషన్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉందో ఆ లొకేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లొకేషన్ అంటే ఇట్ మీన్స్ మన దగ్గర ఉన్నటువంటి ఆ యాడ్ ఎక్కడికి ఎవరికి కనిపించాలి. ఇన్ కేస్ ఇండియా అంతా కనిపించే అవసరం అయితే లేదు ఆ యాడ్. సో మా నియర్ బై ఏదైతే ప్లేస్ అయితే అనుకుంటున్నామో ఆ ప్లేస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి వచ్చేసి సో విజయవాడలో నేను యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో విజయవాడ ఆంధ్రప్రదేశ్. సో విజయవాడ నియరెస్ట్ 40 కిలోమీటర్స్ వరకు యాడ్ రన్ చేసుకోవచ్చు అనమాట. 40 కిలోమీటర్స్ అంటే నేను 20 కిలోమీటర్స్ పెట్టుకున్నాను. సో విజయవాడ మెయిన్ సెంటర్ నుంచి 20 కిలోమీటర్స్ లోపల మాత్రమే నా యాడ్ కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో 20 కిలోమీటర్స్ వరకు మాత్రమే, విజయవాడ మెయిన్ సెంటర్ నుంచి అక్కడికి వరకు మాత్రమే, ఆ 20 కిలోమీటర్స్ రేడియేషన్ మాత్రమే మనకి యాడ్ అనేది కనిపిస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ ఏజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏజ్ అంటే ఆ వెబ్సైట్ కి ఏ ఏజ్ వాళ్ళకు కావాలి మనకు. ఇన్కేస్ ఈ కామర్స్ వెబ్సైట్ అనుకోండి, అంటే ప్రొడక్ట్ సంబంధించిన వెబ్సైట్ అనుకోండి. సో మనం ఎంతైనా వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ అని చేసుకోవచ్చు. చెక్ చూడండి. సో మనకు ఎంతవరకు అవసరము, ఓకే ఇన్కేస్ 50 ఇయర్స్ లోపల కావాలనుకుంటున్నాం, 18 నుంచి 50 ఇయర్స్ వరకు. సో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి, మనం యాడ్ ఎక్కడ కనిపించాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ డీటెయిల్స్ లో. ఇక్కడ చూడండి, ఎడిట్ అని క్లిక్ చేస్తున్నాను. సో నా యాడ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మీరు సెలెక్ట్ చేసుకుంటారంటే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫేస్బుక్ అండ్ స్ట్రీమ్ లో, ఇన్కేస్ ఎవరైనా లైవ్ చేస్తూ ఉంటే ఆ లైవ్స్ లో కనిపిస్తుంది, ఫేస్బుక్ రీల్స్ లో కనిపిస్తుంది మనకి. ఇన్కేస్ కొన్నిసార్లు స్టేటస్ లో కూడా పెడతారు, బేస్డ్ ఆన్ వాళ్ళ నీషన్ బట్టి అయితే ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఏమేం చేసాము, ఫస్ట్ యాడ్ నేమ్ అయితే ఇచ్చాము. యాడ్ నేమ్ ఇచ్చిన తర్వాత బడ్జెట్ ని సెలెక్ట్ చేసుకున్నాము, అంటే పర్ డే కి ఎంత మీరు బడ్జెట్ పెట్టగలరు. దాని తర్వాత లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏజ్, తర్వాత నియర్ బై మనం ఖచ్చితంగా లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అది 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏజ్ గ్రూప్ ను అలాగే జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆర్ ఆల్ మెంబర్స్ ఎవరైనా కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా ఫేస్బుక్ పేజ్ ఏది కరెక్ట్ అయిందంటే, ఇక్కడ మన ఫేస్బుక్ పేజ్ అని క్రియేట్ చేశాం కదా, ఆ ఫేస్బుక్ పేజ్ కి కనెక్ట్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కి కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ పేజీ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ మీడియాని క్లిక్ చేయండి. సో మీరు వీడియో ఉంటే వీడియో తీసుకోండి, లేదనుకోండి ఇమేజ్ ఉంటే ఇమేజ్ తీసుకోండి. సో ఇమేజ్ వచ్చేసి క్యాన్వాలో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు యాడ్ క్రియేటివ్ ఉంది కదా, ఇక్కడ మాత్రమే వీడియో అండ్ ఆడియో, ఇన్కేస్ ఇమేజ్ ఆడియో మాత్రమే క్లిక్ చేసుకోవాలి.
సో నేను వీడియో అయితే పెడుతున్నాను. సో ఈ వీడియో పెడుతున్నాను. సో ముందే ఈ వీడియో అనేది రెడీ చేసుకోవాలి మీరు. సో ఇలా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీ యాడ్ అనేది ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నా పేజీ అనేది ఇక్కడ అయితే ఉంది, ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది. సో అక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏ టెక్స్ట్ ఇద్దాం చెప్పండి. ఇక్కడ ప్రైమరీ టెస్ట్ అండి. ఈ ప్రైమరీ టెస్ట్ ఇక్కడ టాప్ కార్నర్ లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ విజిటర్స్. నెక్స్ట్ స్టార్ట్ విత్ అజు కాదు, ఇక్కడ ఇక్కడ మనకు ఆప్షన్ మారాలి. వెయిట్, రివ్యూ అయితే కనిపిస్తుంది, కొద్దిగా లేట్ టైం అయితే పడుతుంది. ఇక లర్న్ మోర్ అంటే మన కాల్ టు యాక్షన్, ఇది మెయిన్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు లర్న్ మోరా, అప్లైయా, బుక్ నవ్వా, కాంటాక్ట్ అసా, డౌన్లోడా, గెట్ ఆఫరా, లిజన్ నవ్వా, గెట్ యాక్సెస్, రిక్వెస్ట్ టైమ్, సీ ద మెను. ఇంకేస్ సీ ద మెను అంటే మీన్స్ రెస్టారెంట్ కి సంబంధించిన మెను, అలా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ లర్న్ మోర్ అనే ఎక్కువ పెడతాము, వెబ్సైట్ కావాల్సిన విజిటరే కాబట్టి లర్న్ మోర్ పెట్టిన తర్వాత దెన్ పబ్లిష్ చేస్తాం సింపుల్ గా. సో ఈ విధంగా యాడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. గైస్ అర్థమైందా వీడియో? సో ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే బ్యాక్ వచ్చేసి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్ చేసామనేది కూడా మీకు ఎర్రర్ రెక్టిఫై అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇన్కేస్ దీన్ని డ్రాప్ లో పెట్టాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా, ఇక్కడ ఆఫ్ చేయండి. ఇన్కేస్ ఇక్కడ ఆఫ్ చేసుకొని బ్యాక్ వస్తే ఆటోమేటిక్ గా డ్రాఫ్ట్ లో ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, అంటే జస్ట్ డెమో కోసం మాత్రమే యాడ్ రన్ చేస్తున్నాం, అది పబ్లిష్ అవ్వలేదు. అంటే యాడ్ అయితే ఫేస్బుక్ వాళ్ళకైతే వెళ్ళలేదు. బ్రో అర్థమైందా మ్యామ్? అర్థమైంది. అది కాల్ టు యాక్షన్ లో డ్రాప్ డౌన్ ఉంది కదా, ఒకసారి అది చూపించు. ఓకే, కాల్ టు యాక్షన్ చూడండి. అన్ని దానికి సేమ్ అయితే ఉంటుంది మ్యామ్. ఇక్కడ చూడండి, షాప్ నౌ, సైన్ అప్, సబ్స్క్రైబ్, వాచ్ మోర్, గెట్ టు క్వైట్, అప్లై నౌ, బుక్ నౌ, కాంటాక్ట్ అస్. సో దేనికి మాత్రం లర్న్ మోర్ మాత్రమే ఎంటర్ చేసుకోండి, అంటే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి క్లిక్స్ కావాలి. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్కేస్ ఇంకేమైనా ఉన్నాయి అంటే లెర్న్ మోర్ అంటే అది ఆ వెబ్సైట్ కి ఎలా వెళ్తుంది నాకు ఆ క్లిక్. ఓకే. ఖచ్చితంగా వెబ్సైట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో ఇది నా ఏంటంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి అన్ని కూడా. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వెబ్సైట్ అడుగుతారు, అంటే ఏ వెబ్సైట్ కి విజిటర్ కావాలి అని. అప్పుడు ఆ వెబ్సైట్ ని మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ లో అడిగాడు, ఈ వెబ్సైట్ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నో కాల్స్ పెట్టుకోండి, అంటే మన కాల్ కి సంబంధం లేదు, జస్ట్ వెబ్సైట్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వెబ్సైట్ కి వెళ్తే వెళ్తుంది. ఇక్కడ చూడండి, పని చేస్తుందా లేదా అని చూసుకోవచ్చు. చూద్దాం మళ్ళీ ఒకసారి.
ఎందుకంటే మనం వెబ్సైట్ ఇచ్చామంటే ఖచ్చితంగా అది వర్కింగ్ ఉందో లేదో చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పబ్లిష్ అయిపోయింది. రివ్యూకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా మనకు అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. దాని తర్వాత మనం మిగతా చూసుకోవాలి. ఇన్ కేసు మిస్టేక్ ఉందనుకోండి, ఎక్కడ మిస్టేక్ అయిందని వాళ్ళు చెప్తారు. ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఆ మిస్టేక్స్ ఎక్కడ కనిపిస్తాయంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి మెటా యాడ్ అని ఉంటుంది. మెటా యాడ్ అనేది ఆ యాప్ లో మీకు కనిపిస్తుంది. ఇది ఫేస్బుక్ సంబంధించింది. అక్కడ మీరు యాడ్ అనేది క్రియేట్ గా చూసుకోవచ్చు. మ్యామ్ ఓకేనా ట్రాఫిక్ యాడ్? ఓకే అండి. ఇంకా సేల్స్ యాడ్ అంటే ఖచ్చితంగా ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎవరైనా కానీ ఇన్ కేసు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఎవరైనా ఇన్ కేసు ఫ్లాట్స్ సంబంధించినటువంటివి కానీ, అలాగే ఆన్లైన్ లో కోర్సెస్ సేల్ చేస్తూ ఉంటారు. సమ్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవైనా కానీ వాళ్ళు కూడా, అండ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ అర్థమెటిక్, రీజనింగ్, అలాగే కరెంట్ అఫైర్స్ వివిధ రకాలైనటువంటి కోర్సెస్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు సీజన్స్ కి అంటే ఏవైతే ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో వీళ్ళు 20%, 30%, 40%, 50% ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో వాటికి యూజ్ చేసేటువంటి యాడ్ ఈ సేల్స్ యాడ్స్. ఈ సేల్స్ యాడ్ ఖచ్చితంగా ఉంటే మీకు క్యాన్వాలో సేల్స్ యాడ్ కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. canva.com గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఫ్రీగా డిజైన్ చేసుకోవచ్చు విత్ సైన్ అప్. ఇక్కడ ఫ్రీగా ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి. సో మనం ఫేస్బుక్ కాబట్టి ఫేస్బుక్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి. సో వీటికి యాడ్ ని క్రియేట్ చేసుకొని మనం దాంట్లో ఉన్నటువంటి ఏవైతే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ తీసేసుకొని మనం డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఫర్ సేల్ ఇక్కడ చూడండి. సో వాటికి సంబంధించిన ప్రైస్ పెట్టారు, కాంటాక్ట్ నెంబరు అండ్ వెబ్సైట్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద ఉన్నాయి. ఇవే కాకుండా మనం ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు. సో హైరింగ్ సంబంధించిన కానీ, బిజినెస్ కన్సల్టెన్సీ కానీ, డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ కానీ, ఇన్ కేస్ ఏ టైప్ ఆఫ్ అయినా కానీ ఒక బిజినెస్ ఉందనుకుంటే సో వాటికి మనం యాడ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా క్రియేట్ అని క్లిక్ చేసి సేల్స్ యాడ్స్ అని మాత్రమే క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు సేల్స్ కు సంబంధించిన యాడ్ మాత్రమే రన్ చేస్తుంది. సో ఖచ్చితంగా సేల్స్ యాడ్ రన్ చేసేటప్పుడు వీడియో యాడ్ ని ఎందుకు ప్రిఫర్ చేయబడుతున్నానంటే సో ఖచ్చితంగా అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అందుకని మాత్రమే మిమ్మల్ని ఓన్లీ వీడియో యాడ్ నే ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ సేల్స్ మీద కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కాన్వర్జేషన్స్, క్యాటలాగ్ డీల్స్, సేల్స్, మెసేజర్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ యాప్, వాట్సాప్ అండ్ కాల్స్. మీకు ఎలాగైనా రావచ్చు సేల్స్, మీరు ఎలా క్రియేట్ చేసుకుంటే అలాగా. సో దీన్ని కూడా మాన్యువల్ సెటప్ చేసుకోండి. కంటిన్యూ. సో ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసామో అదే విధంగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ సేల్ క్యాంపెయిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే దేనికి సంబంధించినది. సో డిఫాల్ట్ గా నేను అదే నేమ్ ఇస్తున్నాను. సో మీరు మాత్రం నేమ్ ని చేంజ్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ సెట్. సో ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, ఖచ్చితంగా సేల్స్ అవ్వాలి. సేల్స్ ఎక్కడ ఉంటాయి, మన వెబ్సైట్లు అయితే ఉంటాయి. ఇన్కేస్ మీరు ఎక్కడ క్లిక్ చేసినా కానీ సేల్స్ ఎక్కడికి వెళ్తాయి, వెబ్సైట్కి వెళ్తాయి. సో వెబ్సైట్ ని ఖచ్చితంగా చివర్లో ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వద్దు. సో మీకు లాస్ట్ లో చూపించానుగా
అక్కడ మాత్రమే మీరు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం మీ బడ్జెట్, లొకేషన్ అండ్ ఏ ఏజ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇండియా వైడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియా వైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఏపీ అండ్ తెలంగాణలో నాకు చాలనుకుంటే ఏపీ తెలంగాణని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో ఆంధ్రప్రదేశ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో తెలంగాణ మొత్తం కూడా కనిపిస్తుంది యాడ్ అంతా కూడా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఆడియన్స్ సంబంధించిన కేటగిరీస్ ఏవైతే ఉంటాయో, ఏజ్, జెండరు, తర్వాత డీటెయిల్ టార్గెట్స్. ఈ డీటెయిల్ టార్గెట్ మనకు ఖచ్చితంగా ఎవరికి యాడ్ ఎక్కువగా కనిపించాలి. సో ఖచ్చితంగా డాక్టర్స్ కానీ, ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా కానీ, రిలేటెడ్ సంబంధించిన ఓనర్స్ ఏమైనా కానీ, ఎవరికైనా కానీ ఇక్కడ చూడండి. బిజినెస్ అండ్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్, ఫిట్నెస్ అండ్ వెల్నెస్, ఇవి కూడా ఉంటాయి మనకి. సో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా యాడ్ వచ్చేసి ఖచ్చితంగా బిజినెస్ వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళకే కనిపించాలి. సో దాంట్లో మళ్ళీ చూడండి ఎన్ని రకాలు ఉంటున్నాయో. ఫినాన్స్ కావాలా, బ్యాంకింగ్ సెక్టార్కు, బిజినెస్ చేసే వాళ్ళకి కావాలా, కేసు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు కదా. సో ఖచ్చితంగా ఫేస్బుక్ లో పేజ్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. సో వాటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్ గా వచ్చేసి. లేదనుకుంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేసేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా మీరు టార్గెట్ లొకేషన్, ఈ టార్గెట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏజ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ అంటే ఎవరికైనా జెండర్ ఖచ్చితంగా సో మన యాడ్ అనేది కనిపించాలి. సో వాటికి పెద్ద అవసరం అయితే లేదు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. బడ్జెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి యాడ్కి బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ పెడితేనే మీకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మీ ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ అవుతుంది. సో ఇదే విధంగా అయితే ఉంటుంది. దాని తర్వాత హెడ్లైన్, తర్వాత మీ ఇమేజ్ను ఆర్ వీడియోని కనెక్ట్ చేసుకోండి, అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీ వెబ్సైట్ని ఎంటర్ చేయండి. సో మీరు ఏ వెబ్సైట్కి వీళ్ళు ట్రాఫిక్ని పంపించాలనుకుంటే, సో సేల్స్ అన్ని అడ్వర్టైజ్ మనకు మొత్తం కూడా వెబ్సైట్లోనే ఉంటాయి. సో అమెజాన్ ఇచ్చామనుకోండి, సో అమెజాన్కి వెళ్ళిపోయింది. సారీ, సో ఖచ్చితంగా మన వెబ్సైట్ అక్కడికే వెళ్తుంది. ఇది అఫ్లైటింగ్ మార్కెటింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అఫ్లైటింగ్ మార్కెటింగ్ కమిషన్స్ బాగా వస్తాయి. కానీ అది ఖచ్చితంగా వాళ్ళు ప్రైస్ చేస్తేనే, ఇన్కేస్ బుక్ చేసుకుంటేనే మనకు ప్రైజ్ మనీ వస్తుంది, కమిషన్స్ వస్తాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది మ్యామ్. సో దాంట్లో దీంట్లో ఇన్కేస్ పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు. కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకు కొద్దిగా అడ్వాంటేజెస్ దొరుకుతాయి. అంటే ఏ యాడ్ దేనికి సంబంధించింది, సో ఏ సందర్భంలో ఈ యాడ్ని యూజ్ చేయొచ్చు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా యూజ్ చేసేది మీకు ఖచ్చితంగా ట్రాఫిక్ యాడ్, లీడ్స్ యాడ్స్ అండ్ సేల్స్ యాడ్స్, ఈ మూడు మాత్రమే యూజ్ చేస్తారు. యావరేజ్ గా చూసుకుంటే అవేర్నెస్ యాడ్ని యూజ్ చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఆ ప్రమోషన్స్ కానీ, వెబ్సైట్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ కేటగిరీస్కి వస్తే ఈ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంగేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలి, లైక్స్, ఏవైతే వీడియో వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కావాలి, ఇక మిగతా అవన్నీ అవసరం లేదు. సో ఖచ్చితంగా ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. మ్యామ్ ఎనీ డౌట్? డౌట్ ఏంటంటే అండి, బ్రో హలో చెప్పండి బ్రో, హలో చెప్పండి బ్రో. ఈ అడ్వర్టైజ్మెంట్ జస్ట్ అంటే ఐ మీన్ ఓకే యూట్యూబ్ రీల్స్ లో వాటిలో వీటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంటి? అంటే ఏదన్నా అడ్వాంటేజ్ ఉంటుందా దీనివల్ల?
సో అడ్వాంటేజ్ ఏంటంటే మన బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్స్ యూస్ అవుతాయి అండ్ మనం పాపులర్ అవడానికి. ఓకే. సో వాటి కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఇవి ఓన్లీ ఏ యాడ్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మిగతా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ యాడ్ కనిపించదు. అది సపరేట్ మళ్ళీ. సో గూగుల్ సపరేట్, యూట్యూబ్ సపరేట్. ఎక్కడైనా కానీ మన బిజినెస్ ని గ్రో చేస్తాం అంతే ఇక్కడ. ఇది అంటే ఒక ఇది కూడా అలానే కదా, ఫేస్బుక్ లో మనం పేజ్ క్రియేట్ చేస్తే ఫేస్బుక్ లో క్రియేట్ అవుతుంది, అవును, యూట్యూబ్ లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండి. ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో అవుతుంది. అవుతుంది. లేదు, ఇక్కడ అదే మాత్రం యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఫేస్బుక్ అండ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో రెండు చోట్ల మాత్రం యాడ్స్ కనిపిస్తాయి. రీసెంట్ గా పర్చేజ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్. సో రెండు సార్లు కూడా యాడ్ Okay. రన్ చేయొచ్చు. సో మనకు రీల్స్ లో వస్తుంది అండ్ ఇక్కడ మనకు స్టేటస్ చూసేటప్పుడు పక్కన యాడ్స్ వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ చూస్తున్నారు అనుకోండి, పక్కన యాడ్ వస్తుంది. Okay. ఒక అలా కూడా వస్తుంది అండి. స్టోరీ అయిపోయిన తర్వాత అవునవును. అలా కూడా వస్తుంది. క్రోమ్. అలా కూడా పెట్టుకోవచ్చు మనం. యాడ్ ఎలా Okay, ఇది. అయినా వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే. యాడ్ అనేది ఎలాగైనా ఇవ్వచ్చు. కానీ మన టార్గెట్ ఆడియన్స్ ని, లొకేషన్ ని, ఏజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన యాడ్ ఏదైతే ఉందో అది వీడియో యాడ్ ఆర్ ఇమేజ్ యాడ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. యాడ్ లో ఖచ్చితంగా మీరు యాడ్ దేనికి సంబంధించింది, యాడ్ అంతా క్లియర్ గా అయితే ఉండాలి. మీ కాంటాక్ట్ నెంబరు ఆర్ వెబ్సైట్ ఇవి రెండూ ఉండాలి. ఓకే. సో ఈ రెండు ఉంటేనే మీకు ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు కాల్ అయినా వస్తుంది, మెసేజ్ అయినా వస్తుంది. సో నేను ఎక్కువ ఏం చేస్తాను, డైరెక్ట్ బిజినెస్ వాట్సాప్ కి కనెక్ట్ చేస్తాను. అక్కడికి వీళ్ళు ఇక్కడ ఎవరైనా క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది. సో అక్కడ నాకు మెసేజ్ వస్తూ ఉంటాయి. సో మెసేజ్ కి రిప్లై ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడి ఆ డీల్ క్లోజ్ చేయడం. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ప్రైనర్ గా చేయాలన్నా నాకు సర్టెన్ డొమైన్ అనేది ఉండాలి కదా, వెబ్సైట్. వెబ్సైట్ మీకు ఇంకా వెబ్సైట్ స్టార్ట్ చేయలేదండి. ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ నే స్టార్ట్ చేశాను. ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్. దాని తర్వాత మీకు ముందే నేను ఇస్తాను. వెబ్సైట్ అనేది ఖచ్చితంగా దీంట్లో ఉండాలి కాబట్టి. ఓకే. సో మీకు వెబ్సైట్ కావాలంటే డిజైన్ ఇప్పుడు చేసుకోవాలి. ఎంటర్ప్రైనర్ గా స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా డొమైన్ అనేది ఉండాలి కదా అంటున్నాను. ఖచ్చితంగా ఉండాలి. కొన్నిసార్లు అవసరం కూడా అవసరం లేదు. ఫేస్బుక్ కి ఇన్ కేసు ఖచ్చితంగా అవసరం అయితే లేదు. మీకు క్లయింట్స్ నుంచి చేసుకుంటున్నారు అనుకోండి, మీరు క్లయింట్స్ కి చేసేప్పుడు వాళ్ళ వెబ్సైట్స్ Okay. ఇస్తారు, వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ లింక్ ఇస్తారు, ఉంటుంది. వాళ్ళ లింక్ ఇస్తారు. మీరు ఓకే. మీకు చేసుకుంటే మీరు వెబ్సైట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను క్లయింట్స్ రావాలన్నా కూడా జస్ట్ నేను ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కూడా నా లింక్ ఉండాలి కదా, అది నేను. సేల్స్ కావాలంటే సేల్స్ పెట్టుకోండి, లేదనుకుంటే ట్రాఫిక్ కావాలంటే ట్రాఫిక్ పెట్టుకోవచ్చు. కానీ లీడ్స్ కు మాత్రం ఓన్లీ కాంటాక్ట్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. బెనిఫిట్ ఉంటుంది ఎక్కువగా. మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీరు వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతే అక్కడికి లీడ్స్ వస్తాయి. నేను ఇంతవరకు ఇక్కడ మాత్రం వెబ్సైట్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. ఈ ఫేస్బుక్ యాడ్స్ లో ఇంకా నేను ఇక్కడ పే చేసినట్టు ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఒక యాడ్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అయితే యాడ్స్ అని క్రియేట్ చేయండి అని ఎప్పుడు క్రియేట్ చేయండి. ఫేస్బుక్ లో చాలా తక్కువ, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఎక్కువగా మనకు విజిటర్స్ ఉన్నారో అక్కడ మాత్రమే చేస్తాను. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది మోజ్ యాప్, ట్రెండింగ్ లో ఉంది ఇప్పట్లో. ఓకే. సో రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ తెలుసుకున్నాను, మోజ్ అనేది చాలా ట్రెండింగ్ గా ఉంది యాప్. అక్కడ కూడా మీరు యాడ్స్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇంకా ఎనీ డౌట్ బ్రదర్? మ్యామ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మోజీ గురించి కూడా చెప్తారండి మీరు? మోజ్ గురించి చెప్పను బ్రో. దీంట్లో మీకు ఏవైతే మీకు స్కిల్స్ అయితే చెప్పానో అవి మాత్రమే చెప్తాను. ఓకే. ఓకే, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో మేడం సురేఖ మ్యామ్, మీరే ప్రాక్టీస్ చేయట్లేదు మ్యామ్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవి స్కిల్స్ వస్తాయి. సో మీరు ఎంత తొందరగా క్లిక్ అవుతారో నాకు అంత బెనిఫిట్ గా ఉంటుంది. ఓకే, చేస్తాను.
సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అయ్యే లోపల మీకు నేను ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఓకే. మోజాప్ ఉంది. అంటే మోజాప్ కొం గురించి నేను చెప్తాను తర్వాత. ఓకే. అంటే కొంచెం వర్క్ చెప్పాను కదండీ మొన్న. అవును. అందుకే చేస్తా డెఫినెట్‌లీ. ఓకే మ్యామ్. సాటర్డే అండ్ సండే రోజు ఖచ్చితంగా చేయండి మ్యామ్.